హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వచనం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నిర్గమకాండము 16వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలుల సనుగులను వింటిని. హల్లెలూయా. ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ మాట ఏ సిచ్యువేషన్లో అన్నారు అంటే, దేవుడు ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ద్వారా విడిపించి ఎర్ర సముద్రం దాటించి సిచ్యువేషన్గా మనం చూస్తున్నాము. కానాను ప్రాంతానికి వారు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో వారికి ఆహారం లేదు, నీళ్లు లేవు. అటువంటి సిచ్యువేషన్స్ వారు ఫేస్ చేసినటువంటి వ్యక్తులు అంతకుముందు ఎర్ర సముద్రం దాటకముందు కూడా వారు హీరోతునకు సమీపంగా ఉన్నటువంటి సముద్రం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు చేరుకున్నప్పుడు వారి ముందు ఏ ఒక్క వే లేకపోవడంతో వాళ్ళు భయపడుతూ ఉన్నారు, వారు సనుకుతూ ఉన్నారు. ఏంటి మోషే, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇక్కడ సముద్రంలో చనిపోవడానికా, లేకపోతే ఐగుప్తుల చేతుల్లో మేము మళ్ళా చంపబడ్డానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావా ఏంటి? మేము అక్కడే ఉండి చనిపోవడం కంటే అక్కడే వారికి దాసులుగా ఉండడం బెటర్ కదా అని చెప్పి వారు సనుగుతున్నారు. దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి యెహోవా ఎంత శక్తిమంతుడు అని చెప్పి కనపరచడానికి వారిని ఎర్ర సముద్రం నుండి అవతల ఒడ్డుకు చేర్చారు. ఎట్లాగంటే మోషే కర్ర ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి అవతల ఒడ్డుకు చేర్చి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడినటువంటి దేవుడుగా ఉన్నారు. ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఐగుప్తుల్ని అందరినీ హతం చేసినటువంటి దేవుడుగా ఉన్నారు. అప్పుడే దేవుని యొక్క శక్తి ఎట్లా ఉంటుంది, దేవుని యొక్క పవర్ ఎట్లా ఉంటుంది, దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు చూసి ఉన్నారు. కానీ వారికి కలిగేటువంటి చిన్న చిన్న అవసరాల కోసం సిచ్యువేషన్స్ని బట్టి దేవుడి పవర్ తెలిసి ఉన్న దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి, కాపుదలను బట్టి వారు దేవుని యొక్క శక్తిని చూసినా కానీ చిన్న చిన్న సిచ్యువేషన్స్ బట్టి వారు సనిగేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మోషే ముందు సనగకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ప్రతి ఒక్క మాట వింటారు. నీ నోటి నుండి ఏది వస్తుందో, నీ యొక్క హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క సనుగుల్ని వింటున్నారు అని చెప్పి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. నీవు కూడా నీ యొక్క లైఫ్లో నీవు దేవుని చేత కొన్ని వాగ్దానాలు పొందుకుని ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలకైతే కానాను దేశం, నీకైతే ఏ వాగ్దానం నీవు పొందుకున్నావో దానికి మునుపు ఒక పీరియడ్ అనేది ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశం చేరుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, వారు అట్టి రీతిగా కానాను దేశానికి చేరుకోవడానికి వీల్లేదు. కానాను దేశానికి రీచ్ అవ్వడానికి తగినటువంటి అర్హత వారికి కావాలి. దానికోసమే ఆ 40 సంవత్సరాలను వారిని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ దేవుడు వారికి నచ్చినట్టు మలుచుకుంటూ, దేవుడు వారిలో ఆయనకి ఇష్టం లేనివి తీసివేస్తూ వారికి పరీక్ష పెడుతూ, ఆయనకి నచ్చినట్టు ఉంటున్నారా లేదా అని చెప్పి తెలుసుకుంటూ, ఆ ఇయర్స్ అంతా వారికి ఒక లెర్నింగ్ పీరియడ్ లాగా, ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లాగా వారి యొక్క లైఫ్లో ఉంది. వాగ్దానానికి చేరుకోవాలంటే వారు ఒక అర్హత పొందుకోవడానికి ఆ 40 years ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది వారికి పట్టింది. అలాగే నీ లైఫ్లో కూడా నీవు నీ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నీకు ఉన్నది. ఆ పీరియడ్లోనే నీవు కూడా ఉన్నావు. ఉన్నటువంటి నీవు ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో నీవు దేవుని చేత సహాయం నువ్వు ఎప్పుడు పొందుకోలేదా? దేవుడు మునుపటి దినముల్లో నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను నీవు మర్చిపోయావా? దేవుణ్ణి స్వస్థపరిచాడు నిన్ను, అది నువ్వు మర్చిపోయావా? దేవుడు నీకు ఎంతో కాపుదలను భద్రతను దయచేశారు, దాన్ని నువ్వు మర్చిపోయావా? దేవుని శక్తిని గురించి మర్చిపోయావా?
మర్చిపోయావా అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతున్నారు ఈ దినం. ఇప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అవి దేవుని దృష్టికి చిన్న చిన్నవి కావచ్చు. దేవుడు ఆ చిన్నటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి నీవు దేవుని గూర్చి ఎందుకు ఇట్లా నేను ఫేస్ చేస్తున్నాను, ఈ యొక్క పీరియడ్ ఎందుకు ఇంత టఫ్గా ఉంది, ఎందుకు నేను ప్రామిస్ నా లైఫ్లో నెరవేరదేమో, నేను చూడనేమో అని చెప్పి నీవు అనుకుంటూ దేవుణ్ణి సనిగేటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఆ సనుగుల్ని దేవుడు విన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ మనం క్వాలిఫై అవుతాము, లేదా ఒక ఇంటర్వ్యూ మనం క్వాలిఫై అవుతాము, జాబ్ నీకు శాంక్షన్ అయిందని చెప్పి వాళ్ళు లెటర్ నీకు ఇస్తారు. లెటర్ ఇచ్చినప్పుడు నిన్ను ఒక మేనేజర్ కేటగిరీలో నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పి నీకు ఇస్తారు. ఇచ్చినప్పుడు వారు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వెంబటే తీసుకెళ్ళి నేను మేనేజర్ పొజిషన్లో నిన్నేమి కూర్చోబెట్టరు కదా. మేనేజర్ పొజిషన్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ పీరియడ్ అనేది నీకు ఇస్తారు. అది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళు పెట్టేటువంటి పరీక్షలు అన్నీ నెగ్గి వారికి తగినటువంటి అర్హత నీవు కలిగి ఉన్నావా లేదా ప్రతిదీ వాళ్ళు పరీక్ష పెట్టి వాళ్ళకి తగినట్టు ఆ జాబ్కి అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని, పాస్ అయినటువంటి వ్యక్తుల్ని, చివరి వరకు నిలిచిన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు జాబ్లోకి తీసుకుంటారు. ఇప్పుడు లోకానుసారంగానే వారికి జాబ్ వచ్చిందని చెప్పి అన్నప్పుడు వారికి తగినటువంటి ఆ జాబ్ రోల్కి తగినటువంటి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు లోకానుసారంగా చూసుకుంటేనే ఇట్లాగా ఒక స్ట్రక్చర్ ఉంది కదా. అదే రీతిగా నీ యొక్క లైఫ్లో కూడా వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు దానికి ముందు కొంత పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎందుకంటే ఆ వాగ్దానానికి తగినటువంటి అర్హత నీవు పొందుకోవడానికి, ఆ దానికి తగినటువంటి జీవితం నీవు కలిగి ఉండడానికి. దేవుడు ఈ పీరియడ్లో ఆయనకి నచ్చనివి నీలో ఏమున్నాయో, దేవుని పట్ల దృఢమైన విశ్వాసం నీవు కలిగి ఉన్నావా, ఆయనకి నచ్చినట్టు నీవు నడుస్తున్నావా లేదా అని చెప్పి చిన్న చిన్న సిచ్యువేషన్స్ వలన పరీక్ష నీకు పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటారు. నమ్మకంగా నీవు ఉన్నావా, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావా, ఏ సిచ్యువేషన్ అయినా కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నడుస్తున్నావా, లేకపోతే సిచ్యువేషన్ బట్టి తప్పేటువంటి వ్యక్తిగా ఉన్నావా అని చెప్పి దేవుడు పరీక్ష అనేది పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలో నీవు నెగ్గేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు మన అబ్రహాంని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు. సంతానాన్ని దేవుడు ఇస్తానని చెప్పి దేవుడు దగ్గర నుండి వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం పొందుకున్నది తను 75 years ఉన్నప్పుడు. కానీ ఆ వాగ్దానం నెరవేరింది అబ్రహాము 100 years వచ్చినప్పుడు. ఆ వాగ్దానం నెరవేరింది. ఎందుకు ఆ 25 years ఎందుకు పట్టింది? ఎందుకంటే అబ్రహాంలో దేవుడికి ఇష్టం లేనివి ఉన్నాయి, దేవుడికి నచ్చినవి ఉన్నాయి. దేవుడికి నచ్చినట్టు మార్చబడ్డానికి, దేవుడు వాగ్దానం పొందుకోవడానికి తగినటువంటి అర్హత తగినట్టు ఉండడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది దేవుడు అబ్రహాం లైఫ్లో అనుమతించారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అయిపోయినాక అర్హత నీకుంది అని చెప్పి నీకు తెలిసేలాగా ఆయనకి నచ్చినట్టు మలిచిన తర్వాత నీకు ఆ వాగ్దానాన్ని ఇస్తారు. అదే రీతిగా యోసేపు ఉన్నాడు. యోసేపు 13 నుండి 22 సంవత్సరాలు తన లైఫ్లో వెయిటింగ్ పీరియడ్గా ఉన్నది. యోసేపు కళ ద్వారా దేవుడు చూపిస్తారు ఏమని, తన పన్ను ఒకటే నిలబడి ఉంది, మిగిలిన పన్నులన్నీ తనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని చెప్పి తను కళ ద్వారా తెలుసుకున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి 22 years పట్టింది.
22 ఇయర్స్ పట్టింది. ఆ వెయిటింగ్ పీరియడ్లో అంతా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, పరీక్షిస్తూ, తనకి నచ్చినట్టు ఉంటున్నాడా, నమ్మకంగా ఉంటున్నాడా లేదా అని చెప్పి ఆయనకు తగినట్టు మలుచుకుంటూ, నేర్పిస్తూ, చివరికి అర్హత పొందుకున్న తర్వాత వాగ్దానాన్ని తగిన సమయంలో నెరవేర్చారు. దావీదు కూడా ఉన్నాడు. దావీదు 15 ఏళ్ళకి సమూయేలు ద్వారా అనాయింట్ చేయబడ్డాడు రాజుగా. కానీ అది పొందుకోవడానికి ఒక 16 ఇయర్స్ అలాగా రఫ్గా పట్టింది. అంత టైం ఎందుకు పట్టింది? దావీదుని తీసుకెళ్ళి 16 ఇయర్స్కి ఎమ్మటే అనాయింట్ చేయగానే వెళ్ళి కింగ్గా పెట్టేస్తే తనకేం తెలుస్తుంది? తెలీదు. దానికి తగినటువంటి ట్రైనింగ్ పీరియడ్ అనేది నీకు కావాలి. అందుకోసమే ఆ 16 ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో దేవుడు దావీదుని మలుచుకుంటూ, నేర్పిస్తూ, ప్రతిదీ తీసుకొచ్చి అర్హత తను కలిగి ఉన్నాడని చెప్పి అనిపించిన తర్వాత ఆ వాగ్దానాన్ని తగిన సమయంలో నెరవేర్చారు. అదే రీతిగా నీ లైఫ్లో కూడా ఒక పీరియడ్ అనేది, ఇప్పుడు ఆ పీరియడ్లో నీవు ఉన్నావు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో నీవు ఉన్నావు, వెయిటింగ్ పీరియడ్లో నీవు ఉన్నావు. ఆ వెయిటింగ్ పీరియడ్లో దేవుని పట్ల నీవు దృఢంగా విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి పరీక్షలు పెడుతున్నారు. ఆయనకు నమ్మకంగా ఉంటున్నావా లేదా అని చెప్పి పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఆయన పట్ల నమ్మకంగా నిలిచి ఉంటున్నావా, ఆయన చెప్పినవి చెప్పినట్టు చేస్తున్నావా అని చెప్పి పరీక్షిస్తున్నారు. నీకు తెలియనివి ఆయనకి నచ్చినట్టు ఉండడానికి ఎలా ఉండాలి అని చెప్పి నీకు నేర్పిస్తూ, నిన్ను వాగ్దానానికి తగినటువంటి, ఆయన వాగ్దానం చేసిన దానికి తగినటువంటి అర్హత నీవు కలిగి ఉండాలని చెప్పి ఆయన నీకు ఒక పీరియడ్ని అనుమతించారు. ఆ పీరియడ్లో నీవు దేవునికి నచ్చినట్టు ఉండకుండా, ఆయన చెప్పినవి చేయకుండా, ఆయన పట్ల దృఢంగా విశ్వాసం నీవు కలిగి ఉండకుండా, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఎన్నో ఉన్నతమైన కార్యాలు నీ లైఫ్లో చేశారు కదా, వాటిని బట్టి నీవు నమ్మకం కలిగి ఉండకుండా ఇంకా సనుగుతున్నావేమో. అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. వాగ్దానానికి తగినటువంటి అర్హత నీవు పొందుకోవడానికి ఈ యొక్క పీరియడ్, ఈ యొక్క పరీక్షలు అనేవి నీవు ఫేస్ చేస్తున్నావు. నీవు సనగడం అనేది మానేసే. అవి నేను విని ఉన్నాను. సనగకుండా నా పట్ల దృఢమైన విశ్వాసం నీవు కలిగి ఉండు. ఆయనకు తగినట్టు ప్రతిదీ మలుచుకుంటూ, ప్రతి డే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్న దాంట్లో ఆయన నుండి నేర్చుకుంటూ, ఆయనకు నచ్చినట్టు మలిచిపడుతూ, ఆయన వాగ్దానాలు నీ యొక్క లైఫ్లో నెరవేర్చబడాలని కోరుకుంటూ, అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.